హలో అండి అందరికీ. నరసింహస్వామి జయంతి వేడుకల సందర్భంగా మేము ఎగువ అహోబిలం వెళ్ళాము. ఈరోజు స్వామివారి కైంకర్యాల గురించి ప్రధాన అర్చకులు వివరిస్తున్నారు చూడండి. భవనాశిని నది, ఆ భవనాశిని నదిలో తుంగభద్ర, నర్మదా, కావేరి ఇటువంటి పుణ్య పవిత్రమైన దాదాపు 100 నదులు ఈ భవనాశిని సంగమిస్తుందని చెప్పి పురాణం చెబుతుంది. అటువంటి భవనాశిని తీర్థంలో ఈరోజు స్వామివారికి చక్ర స్నానం, అవభృత స్నానం అంటారు. అటువంటి చక్ర స్నానంని ఈరోజు స్వామివారి శ్రీ భూమినీల చెంచులక్ష్మీ నాయకాసులైన శ్రీ బాలనరసింహస్వామి వారి కొలువుండి ఆ భవనాశిని తీరంలోనే ఈ యొక్క నవకలశ పంచామృత అభిషేకం వరుణ సూక్తంతో భవనాశిని వర్ణించి ఆ భవనాశినిలో స్వామివారి నిత్యాభిషేకమూర్తి, చక్రస్నానం చేసే ఒక సుదర్శనమూర్తి, శ్రీశఠారి పాదుకులను వేంచేసి స్వామివారితో అర్చకులతో సహా అవభృత స్నానం చేసి యావత్ భక్తులకి ఆ ఒక్క ప్రసాదంగా తీర్థాన్ని ప్రోక్షించగలిగినారు. అటువంటి వైభవమైన ఈ ఒక్క క్షేత్రంలో సాయంకాలం జరిగే ఈ ఒక్క గరుడోత్సవం అందరూ స్వామివారిని దర్శించి వారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షానికి యావత్ భక్తులకి, ప్రపంచం ఉండే అందరి భక్తులకి క్షేమం ఉండాలని చెప్పి సంతాన సంపదం దర్శి ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదధ్వంతో అత్యంత వైభవాన్. మనం కూడా ఈ కార్యక్రమాన్ని చూసి స్వామివారి కృపకు పాత్రులమవులను. భవనాశిని తీర్థంలో చక్రస్నానం కోసం సుదర్శన ఆల్వార్ మరియు భోగమూర్తి శ్రీ భూనీల సమేత శ్రీ జ్వాల నరసింహస్వామి వారు భవనాశిని వైపు వేం చేస్తున్నారు. స్వామికి వేద మంత్రాలతో పంచామృత అభిషేకం జరుగుతుంది. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అధిలోకమధిజ్యోతిర్న్యాదేవతాః భూరిశివా అయం లోకః మహ ఇత్యాది ప్రవచనే యాన్యనవద్యతమవాదికం సత్యమవాదికం పారిజాత కలికా చూడాపరిడామహే విదితః గోత్ర సాక్షి సుధీ స్యాత్ అంతత్పక్షపాతి ఇది సమృగలహే పన్బురు వానఘముయ్య అమరరుయ్య మన్నుయ్య మన్నులహిల్ తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః
ఇప్పుడు స్వామివారు భవనాశినిలో చక్ర స్నానం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, స్వామివారికి పుష్పాభిషేకం చేస్తున్నారు. అనేక రకాలైన సుగంధ పుష్పాలతో స్వామిని అభిషేకిస్తున్నారు అర్చకులు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని చూద్దాం మనము. ఇప్పుడు స్వామివారి గరుడోత్సవం చూద్దామండి. భక్తులందరూ స్వామిని తన ప్రియమైన గరుడ వాహనంలో దర్శించుకోవడానికి ఎంత రాత్రైనా సరే ఎలా వేచి ఉన్నారో చూడండి. అదిగో ఆ క్షణం రానే వచ్చింది. ఆ జ్వాలా నరసింహుడు ఆ గరుడ వాహనంలో అలా విహరిస్తున్నాడు. ఇది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ దొరకని భాగ్యం మనకిది. ఇప్పుడు గరుడ వాహన విశిష్టత ప్రధాన అర్చకుల నోటి ద్వారా విందామండి. ఇప్పుడు మనం అందరము ఆ లక్ష్మీ నరసింహస్వామి శ్రీమన్నారాయణుడే నరసింహావతారం కలిగి ఈ ఉగ్రస్తంభంలో అవతరించిన పర్వదినం. ఈ పర్వతానికి గరుడాచలం, ఈ పర్వతానికి వేదాచలం అని పేరు. వేదాచల గరుడాచల పర్వత మధ్యే వీరక్షేత్రే అచలఛాయ మేరుని ఆ పర్వతం నుంచి స్వామివారు ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించి ఈనాటికి వరప్రసాదిగా ఈ ఒక్క పర్వదినంలో స్వాతి నక్షత్రంలో భూమి ప్రదక్షిణాన్ మధ్య యత్ ఫలం లభతే చిరాత్
తత్ఫలం లభతే సద్య నారసింహ ప్రదక్షిణాత్ అని చెప్పినట్టు ఈ స్వాతి నక్షత్రంలో ప్రతి నెలలో భక్తులు వేల సంఖ్యలో వచ్చి నవనరసింహస్వామి వారిని ప్రదక్షిణం చేసి వారి వారి కోరికల్ని భగవంతుడి దగ్గర విన్నపిస్తే యం యం కామయతే చిత్తం తం తం ప్రాప్నోతి నిశ్చయం అని పురాణంలో చెప్పబడింది కనుక ఈ ఒక్క అహోబిల నరసింహస్వామి ఏ విధంగా అయోధ్య రాముల వారి జన్మభూమి ఆ విధంగానే అహోబిల నరసింహస్వామి వారు నరసింహ అవతారం ఎత్తిన జన్మభూమి ఈ క్షేత్రం. ఈ అహోబిల క్షేత్రంలో గింజ మాత్రం దానం చేసిన మేరు పర్వతానికి సమానమైన పుణ్యం లభిస్తుందని చెప్పి పురాణం చెప్తుంది కనుక ఈ వైశాఖ మాసంలో ఈరోజు స్వాతి నక్షత్రం కాంచీపుర క్షేత్రంలో ఉదయం గరుడోత్సవం జరిగినది. మనకి ఇప్పుడు రాత్రి జరుగుతుంది. ఈ క్షేత్రంలో గరుడ విమానం అని విమానానికి సమానమైన గరుడ వాహనం మీద ధ్వజారోహణం 10 రోజుల ముందు ప్రారంభమైంది. ఈ రోజు గరుడ వాహనంతో ధ్వజ అవరోహణం జరుగుతుంది కనుక ఈ క్షేత్రంలో గరుత్మంతుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తారు. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. ఇక్కడ చూడండి, ఆ అర్చకులు ఎంత ఆనందంగా దేవుడికి ఆ చామర విసురుతున్నారు. ఇది దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద పుష్ప పల్లకి సేవ. శ్రీదేవి భూదేవి సమేత ప్రహ్లాద వరద స్వామి ఆ పుష్ప పల్లకిలో ఎంత దేదీప్యమానంగా ఉన్నారో చూడండి. స్వామివారు అమ్మవార్లు ఇద్దరు చూడటానికి 2 కళ్ళు చాలట్లేదండి. మీరందరూ కూడా చూసి ధన్యులవ్వండి. చూసారుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మీకు మాకు లభించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.